ప్రస్తుతం మనం బంగారుపాలెంలో ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో వచ్చి ఏడాది కావస్తుంది. అయితే ఈ ఏడాది కాలంలో ఈ సూపర్ 6 అనే పథకాలు అసలు వస్తున్నాయా లేదా, చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి అమ్మ చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉందమ్మా? మాకేమి చేయలేదు, చంద్రన్న ఏమి చేయలేదు. మాకు ఇండ్లు లేదు, వాకిల్ లేదు, పిల్లకాయలకి అమ్మఒడి లేదు, ఏమీ చేయలేదు. మాకు జగన్ అన్న బాగా చేస్తున్నాడు. ఆయన సూపర్ 6 నేను ఇచ్చేసాను అంటా ఉన్నాడు. మాకు ఇలేదు, మాకేమి ఇలా తాగడానికి నీళ్లు కూడా లే. చంద్రబాబు వచ్చినాక తాగడానికి నీళ్లు కూడా లే. మాకు బస్సులు లే, ఫ్రీ బస్సు కూడా మాకు లేదు. ఆయన ఫ్రీ సిలిండర్ ఇచ్చాను, తల్లికి వందనం ఇచ్చాను, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇచ్చాను అనేసి అంటున్నారు. మాకేమీ లేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలా ఉన్నింది, ఏమేమి పథకాలు మీకు వచ్చాయి? మస్తుగా డబ్బులు ఇచ్చినాడు జగన్ అన్న. మాకు అమ్మఒడి వస్తా ఉన్నింది 45 ఏళ్ళకు 40 ఇది రైతు భరోసా వస్తా ఉన్నింది 17,1700 అంతా జగన్ అన్న ఉన్నప్పుడు మాకు అంతా ఉన్నింది. ఇప్పుడు ఏమీ లేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉన్నిందన్న, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది? ఏం బాగలేదు సార్, ఇప్పుడైతే ఏం బాగలే. మాకు అప్పుడు ఉన్నప్పుడే బాగుంది. అన్ని పథకాలు ప్రతి ఒక్కటి టైం కరెక్ట్ గా జరిగినాయి మాకు. ఇప్పుడైతే ఏమైంది, ఇప్పుడు చెప్తాడు మొన్న 4వ తారీఖు వేయాల్సిన డబ్బులు ఇప్పటికి లే. ఏం చేయమంటావా? రైతులు ఏం కావాలా? వచ్చే ఎక్కే మినిస్టర్ ఏం వాన పోడినా వానాలా ఏమీ లే. ఇప్పుడు సస్తా ఉన్నాం ఇక్కడ మా చిత్తూరు జిల్లా అంతా మొత్తం ఇట్లే ఉంది. మొత్తం ఏమీ లే. మా జగన్ అన్న మరి చంద్రబాబు నాయుడు నేను సూపర్ 6 ఇచ్చాను అంటున్నాడు. సూపర్ 6 అంటున్నాడు కానీ అది వేస్టే. మా అన్న ఒక మాట చెప్పినాక 4 ఇదిగా చేస్తా. అది మా అన్న మాట అంటే మాది కుప్పం 6 పథకాలు అనేటివి అసలు వచ్చాయా లేదా? సూపర్ 6 అనేసి ఎన్నికల హామీలో సూపర్ 6 అది ఇది అని చెప్పేసి అన్నారు. ఫ్రీ బస్సులు అన్నారు, మహిళలకి ఫ్రీ బస్సులు అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, ఇంతవరకు ఆ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏంటి ఏమి అని చెప్పేసి ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. అదే పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సచివాలయం ద్వారా లేదంటే గ్రూప్ 2 ద్వారా ఇన్ని ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ఇప్పుడు నేను కూడా డిగ్రీ స్టూడెంట్ సార్. నేను ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ 2కి. కనీసం ఒక 100 పోస్టులు కూడా రిలీజ్ చేయలేదు సార్. 16,000 పోస్టులు డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు, ఇంతవరకు జాడే లేదు. మరి మీకు నిరుద్యోగ భృతి వస్తుందా? నిరుద్యోగ భృతి ఇంతవరకు ఎన్నికల హామీలో నిరుద్యోగులకి మీకు 3,000 నెలకి 36,000 సంవత్సరానికి అని చెప్పేసి అన్నారు. ఇంతవరకు ఒక పైసా కూడా ఎవరికి ఒక్కరి అకౌంట్లో కూడా ఏం పడలేదు సార్ ఇంతవరకు. రైట్. ఇదే మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నిందన్న? సార్ అప్పుడు సుపరిపాలన అంటే ఏమో చూసాం సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికి సమన్యాయం చేకూరేలా ఆయన పరిపాలించడం జరిగింది సార్. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీన వాళ్ళకి ఎవ్వరు ఏమీ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు. ఆ గవర్నమెంట్లో అయితే ఇలాగా సార్, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరికీ సమన్యాయం అని చెప్పేసి పరిపాలించడం జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని నేను ముఖ్యమంత్రి కానివ్వను, ఈ జన్మలో కాలేడు, ఆయన రానివ్వను అంటున్నాడు. మీరేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేలు చేశాడు అంటున్నారు, మరి ఆయన అయితే రానివ్వను అంటున్నాడు. మరి పేదల యొక్క పేద బడుగు బలహీన వర్గాల యొక్క పూర్తి ఈ యొక్క అభిమానం అనేది జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నంత వరకు ఎవరు కానీ పవన్ కళ్యాణ్ కాదు, నరేంద్ర మోడీ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, వీళ్ళ అభిమానం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఈసారి 2029లో గెలిపించుకునే బాధ్యత మేమందరూ తీసుకుంటాం సార్. ఈ పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఈ జగన్మోహన్ రెడ్డిని నేను ముఖ్యమంత్రి కానివ్వను అంటున్నాడు. వాడు ఎవరు చెప్పాక మేమీడ జై జగన్ అంటే మా తీడు ఉండేది. మా ఇది ఓపెన్ కుప్పంలోనే చెప్తాండ, వాడు వస్తాడేమో చూస్తా, వాడు రమ్మని మా కుప్పంలోకి. చంద్రబాబు నాయుడు ఓడిస్తావా? కంపల్సరీ 100% 100 ఇస్తా. కుప్పంలో వరకు 100% 100. ఏం చేయండి మా జగన్ మా భరత్ గెలుస్తాడు. అదే ఇదే విధంగా మరి కొంతమంది కూడా ఉన్నారు ఇక్కడ స్థానికులు. అన్న, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అనేసి 6 పథకాలు ఇచ్చారు. 6 పథకాలు చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. మరి అవన్నీ వచ్చాయా లేదా? మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా ఉండేది?
జగన్ గవర్నమెంట్లో గుండె పైన చేసుకుని నిద్రపోతున్నారు. ఇప్పుడు గుండెని చేతిలో పెట్టుకొని పబ్లిక్ తిరుగుతూ ఉన్నారు. ఎందుకని అంతే. ఎందుకని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి ఇప్పుడున్న అది పరిస్థితులు. పబ్లిక్ ఏ విధంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు ఆయన సూపర్ సిక్స్ అయితే నేను ఇచ్చేసాను అంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. 6 చెప్పడం 7 కొట్టడం అనేది కాదు. బాల్ ఎంత స్పీడ్లో వస్తుందంటే 2027కే జమిలీని తెలుస్తుంది. మనం కొట్టే బాలు 6 కొడతామా, గ్రౌండ్కి అవతల పోతుందా, గ్రౌండ్ యువతలు పడుతుందా అనేది. జగన్ కొట్టే బాల్కు బ్యాట్ బాల్కి ఎవరు క్యాచ్ చేస్తారు, ఎవరు క్యాచ్ చేయలేనంత ఇదిగా గ్రౌండ్ దాటుకుంటుంది బాల్ అనేది. ఇది వాస్తవం. మరి పవన్ కళ్యాణ్ ఆయన్ని నేను సీఎం కానివ్వను, ఈ జన్మలో కాలేడు అంటున్నాడు ఆయన. ఇది నేను చెప్పేదేనండి, మనిషి అన్నాక మానవత్వం ఉన్నాక మానవత్వంతో మాట్లాడాలి. ఎవరైనా కానీ, నువ్వైనా నేనైనా కానీ, మనిషి ఒక ఆలోచన చేసినాడంటే ఆలోచన ఎవరు చేయలేడు. ఒక సైంటిస్ట్ ఒకటి కనిపెడతాడండి. సైంటిస్ట్ మెథడ్ నువ్వేమైనా చేయగలవా? జగన్ యొక్క మెథడ్ ఏది ఉందనేది ఇప్పుడు తెలియదు, గ్రౌండ్లో దిగితే తెలుస్తుంది. 7 నేను చెప్పాను కదా, 6 కొడతాడా 7 కొడతాడా, గ్రౌండ్ అవతలు కొడతాడా అనేది క్యాచ్ పట్టలేరు ఈసారి. అతని బాల్ని ఎవరిని క్యాచ్ పట్టలేరు. అటువంటి ఇదిగా ఉంటుంది. పవర్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్లో జగన్ అనేది ఏమని తెలుస్తుంది. సేమ్ టు సేమ్. ఒకప్పుడు ట్రంప్ కూడా చెప్పాడన్నా, ట్రంప్ కూడా చెంపుతాను అది చెంపుతాను అన్నాడు. ఏం చూపినా ట్రంప్ లాస్ట్ ఎలాన్ మస్క్ దిగినాడు. ఎలాన్ మస్క్ టు ఈక్వల్ టు జగన్. సూపర్ సిక్స్ అనే పథకాలు వచ్చాయా లేదా? ఎవరికి అందుతా ఉన్నాయన్న, ఎవరికి అందలేదు. ఎవరో ఇది అమ్మఒడి కొందరికి అయినాడు, కొందరికి వేయలేదు. అది 1వ క్లాస్కి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వేయలే, 10th క్లాస్ వాళ్ళకి. ఇది పింఛనీళ్ళు కొందరికి ఇస్తున్నాడు, పింఛనీళ్ళు మాత్రం నడుస్తున్నాడు. ఉండేవాళ్ళు కొందరికి పెరికేస్తున్నాడు. ఎవరికి ఇస్తా ఉంటారండి? గ్యాస్ అంటున్నాడు, 110% కూడా గ్యాస్ పెడతా ఉండలేదు. 10 మనిషికి కూడా రాలేదు గ్యాస్ దుడ్లో. ఎవరికి పెడతా ఉన్నాడు అనేది. ఆయన పవన్ మాట్లాడతాడు, ఇష్టానుసారము అని మాట్లాడతాడు. అది ఏం తెలుగుని మాట్లాడతాడు, తెలుగు లేకుండా మాట్లాడతాడు. వాడు తెల్లే జనాల బాధలు తెలుసుకొని వాడు మాట్లాడితే సరిపోతుంది పవన్. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలా ఉండిందన్న? వైఎస్ఆర్ అన్నీ ప్రతి ఒక్కటి అందుతా ఉండేనా. పేదవాడికి ప్రతి ఒక్కరికి అకౌంట్లో ఎంతో కొంత అమౌంట్ పడుతూ ఉండే. కూలీలకు సల్పెంట్కు యావదే దానికి ఆదరించుకుంటా ఉండే జగన్. ఇప్పుడు ఎవడినా ఆదరించుకుంటా ఉన్నాడా? ఎలాంటి నాయకుడు అయితే కావాలంటున్నా? మాకు జగన్మోహన్ రెడ్డి అయితేనే న్యాయం జరుగుతుంది మా పేదవాళ్ళకి. ఇంకెవడు న్యాయం చేయడు. వెంకటగిరి మాది. ఏం పేరు మీ పేరు? మంజుల. ఎట్లా ఉంది మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? ఎట్లా ఉందని చెప్పేదే, వానలు లేదు, అన్ని కరువు వచ్చేసింది. ఆయన సూపర్ సిక్స్ 6 పథకాలు అన్నాడు కదా, అవన్నీ ఏమి లేదే. మరి పోయిన గవర్నమెంట్లో అన్ని మాకు ఆడవాళ్ళకి డబ్బులు పడతా ఉన్నాయి, అన్ని బాగా సౌకర్యం ఉండింది. జగన్ అన్న మంచిగా చేసినాడు మాకు. మరి ఇప్పుడు ఎలాంటి లీడర్ అయితే కావాలంటావు? మాకు జగన్ అన్నే కావాలా. మరి ఆయన పవన్ కళ్యాణ్ అయితే నేను జగన్ సీఎం గా నేను అంటాడా? మాకు జగన్ అన్నే కావాలా.